పిల్లల్ని స్కూల్ నుండి పిక్ చేసుకోవడానికైతే వచ్చాను. ఈరోజు 1:20కే అయిపోతుంది. సో, నేను ఒక 10 మినిట్స్ ముందుగానే వెళ్ళాను. అందుకే కొంచెం వెయిట్ చేస్తున్నాను. మనీషాకైతే 1 అవర్ బిఫోరే అయిపోతుంది. కానీ డే కేర్‌లో ఉంటుంది. ఇద్దరిని ఒకేసారి తీసుకుపోదామని చెప్పేసి ఆగాను. అంతలోకి మోనీష్ అయితే వచ్చేసాడు. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని రమ్మని చెప్పాను. సో, ఈరోజు కూడా మర్చిపోయాడంట. సరేలే నేను ఇంకా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తాను. సో, ప్రతిసారి ఇంటికి తీసుకురావడం మర్చిపోవడం ఇదంతా ఎందుకని చెప్పాను. మనీషా 2 పిలకలు అక్కడ ఉండే డైరెక్టర్ ముస్లాంకైతే బాగా నచ్చాయంట. సో, దగ్గరకొచ్చి పోలీసులు ఏదో చెప్పింది. అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ బ్యూటిఫుల్ హెయిర్ అని చెప్పేసి చెప్తుంది. క్లాస్ టీచర్ ఈరోజు స్మైలీ స్టిక్కర్ అయితే ఇచ్చిందంట. సో, హోంవర్క్ అదంతా ఫినిష్ చేసిందని. అండ్ మనీషా వాళ్ళ క్లాస్లోకి ఒక ఇండియన్ అయితే వస్తుందంట. హాలిడేస్ తర్వాత నీకు ఒక ఫ్రెండ్ అయితే వస్తుంది, నువ్వు బాగా ఆడుకోవచ్చు అని అయితే చెప్పిందంట. అండ్ స్కూల్ మొత్తానికి 4 మెంబర్సే ఉంటారు ప్రైమరీ స్కూల్లో. అండ్ కిండర్ గార్డెన్లో అయితే ఒక 2-3 ఇండియన్స్ అయితే ఉంటారు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఆర్సీబీ అలర్ట్ లో వచ్చినంతగా అయితే వెదర్ ఏమీ లేదు, నార్మల్ గానే ఉంది. అండ్ ఈరోజు స్నో కూడా పడలేదు, ఉన్న స్నోనే అక్కడక్కడ కరిగిపోతూ ఉంది. హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ రైస్ వేసుకొని బాగా బాయిల్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఆ జెల్ని ఫస్ట్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఈ ఫేషియల్ మసాజర్తో మనం ఫేస్ మసాజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే హెయిర్కి బాగా మసాజ్ చేసుకున్నాను. అండ్ ఈ జెల్ని నేను మనీషాకు కూడా అప్లై చేస్తాను. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ వల్ల హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది.